Hello friends, welcome to Sainika Sanjay Reddy Retired Efforts. Friends, RPF కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ 2nd of March నుంచి స్టార్ట్ అవుతాయండి. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్, ఎగ్జామ్ సిటీ ఎప్పుడు వస్తాయి, ఎక్కడ వస్తాయి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. రైట్, సో ఈ వీడియోలో మనం అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ గా మనకు ఈసారి ఏ విధంగా ఉండొచ్చు, ఎందుకంటే సెంట్రల్ కట్ ఆఫ్ ఇచ్చారు, ఏ విధంగా కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ గా మనకు జోనల్ కట్ ఆఫ్ ఉంటే ఆ జోనల్ వైజ్ కట్ ఆఫ్ మనకు ఎలా వచ్చింది అండ్ సేఫ్ స్కోర్ ఏ విధంగా ఈసారి మనకు ఉండే అవకాశం ఉందన్నమాట. కేటగిరీ వైజ్ తీసుకుంటే మనకు ఇవన్నీ మనము డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అది అబోవ్ ఆల్ నార్మలైజేషన్ ఎఫెక్ట్ మనకు ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా నేను ఇక్కడ మీతో డిస్కస్ చేస్తాను. దయచేసి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ ద్వారా మీకు వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ అందుతూనే ఉంటాయి అన్నమాట. రైట్, మీ మిత్రులు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. అయితే మనకు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సైనిక యాప్ లో ఫ్రీ మాక్ టెస్ట్లు మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించి ఫుల్ మాక్ టెస్ట్లు నేను ఇస్తున్నానండి ఫ్రీగా. రైట్, నిన్న ఒకటి అప్లోడ్ చేశాము, ఈ రోజు ఒకటి అప్లోడ్ చేస్తాము. ఇంగ్లీషు తెలుగు రెండింట్లో ఉంటాయి. దయచేసి మీరు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి, టెస్ట్ రాసుకోండి. మీరు ఎంత స్కోర్ లో మీరు ఉన్నారు అని మీకు క్లారిటీ కూడా తెచ్చుకోండి అమ్మా. రైట్, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, ఈ విషయం గమనించాల్సిన విషయం. రైట్, సో ఇవి పక్కన పెడితే ఇంకా సైనిక మనకు ఇన్స్టాగ్రామ్ అనేది రీసెంట్ గా ఓపెన్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ అంటే ఏదోదో జస్ట్ ఊరికి రీల్స్ పెట్టి పక్కకు పోవడం కాదండి. ఫాలో అయిన ప్రతి విద్యార్థికి మనకు వాల్యూ ఇస్తూ ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ అనేది లింక్స్ రూపంలో నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను, అంటే మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన వాళ్ళకు మోస్ట్ ఇంపార్టెంట్ కాంటెంట్ ఏవైతే నేను రెడీ చేస్తున్నానో ఆ కాంటెంట్ అనేది రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ నేను పెట్టే రీల్స్ లోనే మీకు ఆ కాంటెంట్ అనేది ఉంటుంది. మీరు ఏ కాంటెంట్ మీకు కావాలో సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ గా కమెంట్ చేశారంటే డైరెక్ట్ గా లింక్ మీకే వస్తుంది అనమాట. మీరు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. దయచేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం అసలు మర్చిపోదు. ఆర్పిఎఫ్ కూడా వేరే లెవెల్ కాంటెంట్ అనేది మీకు అందిస్తున్నానండి. రైట్, ఈవెన్ గ్రూప్ డి కి చాలా చాలా బాగా పనికొస్తాయి, ఎస్ఎస్సి జీడీ కాల్స్. రైట్, అయితే మనకు ఒక్కసారి కట్ ఆఫ్ తెలుసుకునే ముందు ఈ కట్ ఆఫ్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ ఇయర్ కు సంబంధించి ఎన్ని ఉన్నాయి. 2018 సంథింగ్ ఆ టైంలో మనకు నెంబర్ ఆఫ్ జాబ్స్ మనకు వచ్చేసి దాదాపుగా కానిస్టేబుల్ కి సంబంధించి 9739 కానిస్టేబుల్ పోస్ట్ అనేది ఉండడం జరిగింది. దీనికి సంబంధించి 59 లక్షల మంది అప్లికేషన్స్ అనేది వేసుకున్నారు అనమాట. యావరేజ్ తీసుకుంటే ఒక్క పోస్ట్ కు 606 మంది ఆ టైంలో టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తో కంపేర్ చేసుకుంటే యావరేజ్ అంత వచ్చింది. అయితే మనకు ఈసారి వచ్చేసి జస్ట్ 4660, అంటే మనకు హాఫే, అంతకంటే హాఫ్ కంటే తక్కువే అనమాట. అయితే మనకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా తక్కువే రావడం జరిగిందండి. జస్ట్ 23 lakh అప్లికేషన్స్ రావడం జరిగింది. రైట్, సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 59 లక్షలు అయితే ఈసారి 23 lakhs నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం జరిగింది అనమాట. అయితే సో మెనీ ఫ్యాక్టర్స్, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేసుకున్నాం. కట్ ఆఫ్ మిగతా డిపెండ్ అయి ఉంటాయి అనమాట. 546 మంది ఒక పోస్ట్ కు ఎలిజిబుల్ గా ఉన్నారు, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే చూడండి, మనకు లాస్ట్ ప్రీవియస్ గా మనకు వచ్చిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది చూద్దాం. అంటే ఈ కట్ ఆఫ్ నార్మలైజేషన్ తో కలిపి వచ్చిన కట్ ఆఫ్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నార్మలైజేషన్ తో కలిపి వచ్చిన కట్ ఆఫ్ ఏవైతే మనం ఈసారి డిస్కస్ చేసుకుంటామో అది వితౌట్ నార్మలైజేషన్ కట్ ఆఫ్ అన్నమాట. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఫీమేల్ అండి. రైట్, ఇక్కడి వరకు మనకు ఫీమేల్ సెక్షన్ అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనకు మేల్ సెక్షన్. చూడండి, లాస్ట్ టైం ఏ విధంగా ఉండింది, గ్రూప్ వైజ్ ఉండింది అనమాట. బట్ ఈసారి ఏమైతుంది, సెంట్రల్ కట్ ఆఫ్ మెయింటైన్ చేస్తున్నారండి. సెంట్రల్ కట్ ఆఫ్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి, సెంట్రల్ కట్ ఆఫ్ ఒకళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఈ తక్కువ కట్ ఆఫ్ వచ్చే సెక్షన్స్ అలానే కట్ ఆఫ్ ఉంటుంది మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఏ జోన్ అయితే ఎక్కువ కట్ ఆఫ్ గ్రూప్ వైజ్ వెళ్ళిందో దాన్ని మనం కంపారిటివ్లీ అక్కడ పోల్చుకొని ఆ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఉండొచ్చు అని మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉందన్నమాట. రైట్, సో లైక్ ఇప్పుడు గ్రూప్ డి లో కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్ విషయానికి వస్తే యూఆర్ కు 74, 71, రైట్, ఎస్సీకి
మనకి 58, ఎస్టీకి 68 అవుట్ ఆఫ్ 120, రైట్? సో దేర్ ఆఫ్టర్ మళ్ళీ మేల్స్ మనం కంపేర్ చేసుకుంటే 117 అండి. ఇజ్ ఇట్ పాసిబుల్ అని అనిపిస్తుంది. నథింగ్ ఎల్స్ అంటే ఈ 117 ఏవైతే మార్కులు వచ్చాయో ఇది నార్మలైజేషన్ కలిపి వచ్చిన మార్కులు అన్నమాట, రైట్? సో సమ్వేర్ అరౌండ్ 105, 106 ఎంతో కొంత చేసింటాడు ఈ వ్యక్తి, 100 ఎంతో కొంత చేసింటాడు. దానికి నార్మలైజేషన్ ఇంపాక్ట్ కలిసి 117 వచ్చాయి. ఇంకా వినూత్నంగా ఓబీసీ తీసుకుంటే 120 వచ్చాయి, రైట్? సో 120 వచ్చాయి అంటే ఈ వ్యక్తి కంటే ఒక 3-4 మార్కులు ఎక్కువ చేసింటాడు అంతే, రైట్? దానికి నార్మలైజేషన్ కలిపి ఏవైతే మాక్సిమం స్కోర్ ఉందో ఆ మాక్సిమం స్కోర్ వరకు వెళ్ళారు అనమాట, రైట్? దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ నార్మలైజేషన్. 120కి 120 కూడా వచ్చినట్లు లెక్క అవుతుంది, రైట్? సో ఎస్సీకి వచ్చేసి 86, ఎస్టీకి మనకు 82, ఎక్స్ సర్వీస్ మెన్ 62 అనమాట. సార్ అయితే ఇప్పుడు అప్పుడు లాస్ట్ టైం మనకు ఈ ఈడబ్ల్యూఎస్ కాన్సెప్ట్ లేదు, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కాన్సెప్ట్ లేదు, బట్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఉందన్నమాట. విషయం గుర్తుంచుకోవాలి. అయితే వాటికి కూడా కట్ ఆఫ్ అనేది మనం ఈసారి మనం కంపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ గ్రూప్ వైజ్ కట్ ఆఫ్ లో మాక్సిమం కట్ ఆఫ్ లో ఏదైతే జోన్ ఉన్నాయో అది మనం టెంటేటివ్ గా తీసుకోవాలి, రైట్? ఆ విషయం గుర్తుంచుకోవాలి. అయితే మనకు లాస్ట్ టైం గ్రూప్ వైజ్ కదా సార్, మరి ఈసారి మనకు గ్రూప్ వైజ్ లేదు కదా అంటే చూడండి, ఏదైతే లాస్ట్ టైం నార్మలైజేషన్ కలిపి వచ్చిన కట్ ఆఫ్ అది, బట్ నార్మలైజేషన్ కలపకుండా మీరు టెంటేటివ్ గా అప్రాక్సిమేట్ గా చేసుకోవాల్సిన కట్ ఆఫ్, గుర్తు పెట్టుకోవాల్సిన కట్ ఆఫ్ మీకు వచ్చేసి యూఆర్ కి వచ్చేసి అప్రాక్సిమేట్ గా 90 to 95 లెవెల్లో మీరు కట్ ఆఫ్ మనకు మార్క్స్ స్కోర్ చేయగలిగితే చాలండి, మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టే గుర్తుంచుకోవాలి. 90 నుంచి 90. మరేం సార్ అక్కడ 117 పోయినాయి అంటే నార్మలైజేషన్ కలిపిన తర్వాత వచ్చిన కట్ ఆఫ్ విషయం అని మనం గుర్తుంచుకోవాలన్నమాట, రైట్? సో ఓబీసీకి తీసుకుంటే 85, 90 మేబీ కాస్త ఇంకొక ప్లస్ 5 అట్లా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఓబీసీకి నెంబర్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ అనేది ఓబీసీకి చాలా ఎక్కువ పోతుంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈసారి, రైట్? సో 90, 95 వరకు ఓబీసీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 85 to 95 అనుకోవాలి. అయితే నార్మలైజేషన్ కలిస్తే అవి ఇంకా పెరుగుతాయండి, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఎస్సీకి ఒక 83 ప్లస్, ఎస్టీకి వచ్చేసి 75 ప్లస్ వరకు అంటే ఎనఫ్ అనిపిస్తుంది, సేఫ్ స్కోర్ లో ఉన్నట్టే గుర్తుంచుకోవాలన్నమాట. అయితే ఎక్స్ సర్వీస్ మెన్ తీసుకుంటే ఇక్కడ 65 ప్లస్ వరకు మనకు వెళ్తుంది, 65 ప్లస్ వరకు కట్ ఆఫ్ వెళ్తుంది. ఈడబ్ల్యూఎస్ కొత్తగా యాడ్ అయింది, ఇది వచ్చేసి 75 వరకు మినిమం అప్రాక్సిమేట్ గా మనకు కట్ ఆఫ్ లెవెల్స్ అనేది మనం చూసేదానికి ఉండొచ్చు ఈసారి అన్నమాట, ఓకేనా? సో అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన విషయము, ఇప్పుడు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకున్న తర్వాత దాని తర్వాత ఎంటీఎస్ వచ్చింది, తర్వాత ఎస్ఎస్సిజిడి వచ్చింది, తర్వాత ఇంకా సిజిఎల్, సిహెచ్ఎస్లు అన్ని వచ్చాయి, రైట్? సో కొంతమందికి ఈవెన్ కాల్ లెటర్స్ కూడా రావడం. ఇప్పుడు ఎస్ఎస్సిజిడిలో ఎవరైతే టాపర్స్ ఉన్నాయో దాదాపుగా ఒక 40,000 మంది టాప్, అంతే కదా, 46,000 మంది సంథింగ్ లైక్ దట్. వాళ్ళందరూ ఇంక ఇక్కడికి రారు. ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ నింపారో ఒక 46,000 మంది, చూడండి లాజిక్ అర్థం చేసుకోవాలి, వాళ్ళందరూ దీనికి ఇంకా పోటీ పడేదానికి లేదని. మాక్సిమం కొంతమంది ఎవరైతే జాబుకు పోలేదో వాళ్ళు దీనికి పోటీ పడతారు, అంతేగాని ఎవరైతే వెళ్ళిపోయారో జాబుకు అంటే వాళ్ళు కొంచెం ఫైనాన్స్ స్టూడెంట్సే కదండి, కాంపిటీషన్ లో ఉన్న ఫైనాన్స్ స్టూడెంట్సే, అవునా కదా? సో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ లో అక్కడ ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఈ యొక్క జాబ్ కు ఎలిజిబుల్, అంటే రారు కూడా రాయరు కూడా, రైట్? సో చాలా రేర్ గా వచ్చి రాస్తారు అనమాట. సో అలాంటి కొంత మంచి మార్కులు వచ్చే వాళ్ళు ఒక 50,000 మంది పోయినట్టు మనం లెక్కేసుకోవాలి, రైట్? సో ఇంకా సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ రిజల్ట్స్ వచ్చాయి, వాటిల్లో కూడా మంచి క్యాండిడేట్స్ అయితే ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి మనము కొంచెం మంచిగా రాసే వాళ్ళు కొద్దిగా అప్పుడు అక్కడ తగ్గిపోయారు. బట్ నో డౌట్ మళ్ళీ టైం టు టైమ్ కొంచెం వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకొని కొత్త వాళ్ళు కూడా మంచిగా రాసేదానికి ప్రయత్నం అయితే చేస్తారు, నో డౌట్ ఆన్ దట్, రైట్? సో బట్ ఓవరాల్ గా మనకు ఇంత కట్ ఆఫ్ వర్క్ మనం తెచ్చుకోగలిగితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము జాబ్ అన్నమాట, రైట్? సో అయితే మనకు ఇక్కడ చూడండి, అంటే ఆ లెవెల్లో కట్ ఆఫ్ తెచ్చుకుంటే తర్వాత వచ్చేసి మీకు నార్మలైజేషన్ అనేది ఒక మహానుభావుడు ఉన్నాడు కదా. సో నార్మలైజేషన్ లో మీకు ఇంకొక 10 పెరగచ్చు, 15 పెరగచ్చు, డిపెండ్స్ ఆన్, రైట్? సో ఇలాంటి మార్కులు పెరిగేదానికి అవకాశం ఉంటాయి. బట్ మీరు రా స్కోర్ గా ఇంతవరకు తెచ్చుకుంటే సరిపోతుందని నేను చెప్తున్నాను అనమాట. అయితే మనం ఏ సబ్జెక్ట్ లో ఎంతవరకు తెచ్చుకోవచ్చు, బాగా చదివిన తర్వాత కూడా ఏ సబ్జెక్ట్ లో ఎంతవరకు తెచ్చుకోవచ్చు. మనకున్న టైం ఎంత అండి? 90 మినిట్స్ అయినా,
90 minutes లో మనకున్న టైం 120 క్వశ్చన్స్ రాయాలి. అయితే మనకు అర్థమెటిక్ లో మనం కామన్ గా తీసుకుంటే మనకున్న సబ్జెక్టులు 3, అర్థమెటిక్ లో కామన్ గా తీసుకుంటే 35 క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ ఇయర్ కంపారిటివ్లీ చూసుకుంటే చాలా కొంచెం ఈజీగానే వచ్చింది క్వశ్చన్ పేపర్, రైట్? సో ఈసారి అంత ఈజీగా మేబీ రాకపోవచ్చు, బట్ స్టిల్ అర్థమెటిక్ లో మీకు 35కు దాదాపుగా 27 నుంచి 29 క్వశ్చన్స్ వరకు మీరు తెచ్చుకోవాల్సి వస్తుందండి. 27 నుంచి 29 క్వశ్చన్స్ వరకు తెచ్చుకోవాలి, రైట్? సో బట్ లీస్ట్ ఎంతైనా కూడా 25 క్వశ్చన్స్ వరకు అయితే మీరు 25 నుంచి 29 వరకు మీరు స్కోర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట అర్థమెటిక్ లో. మరి సేమ్ రీజనింగ్ లో కూడా ఇలానే 20 రీజనింగ్ లో ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి. 27 నుంచి 29 ఆ మధ్యలో మీరు తెచ్చుకోగలిగితే బాగుంటుంది, మీ కట్ ఆఫ్ క్లియర్ చేసుకునే దానికి, ఓకేనా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ చెప్తున్నా, రైట్? ఇంకొక కొంచెము ఎస్సీ వాళ్ళము, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీ ఎక్స్ సర్వీస్ మెన్ ఇలా అంటే కాస్త ఒక 20 నుంచి 25 ఆ లెవెల్లో తెచ్చుకున్నా కూడా మీరు ఆ జోన్ లోకి వచ్చే సేఫ్ జోన్ లోకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట, రైట్? సో రీజనింగ్ కూడా. అయితే జనరల్ అవేర్నెస్ తీసుకుంటే 50 క్వశ్చన్స్ వస్తాయి. 50లో సార్ మేము 50కి 40 తెచ్చుకుంటాము, 50కి 50 తెచ్చుకుంటాం అంటే ఇవన్నీ ఉడికే పప్పులు కాదు. జనరల్ అవేర్నెస్ అంటే మామూలు విషయం కాదు, రైట్? సో ఈవెన్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయితే ఆస్పిరెంట్స్ గుర్చోబెట్టినా కూడా 50కి 40 కంటే ఇక్కడ స్కోర్ చేయలేరండి. చాలా పెద్ద సముద్రం. ఎక్కడి నుంచి క్వశ్చన్స్ పిక్ చేసి ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత డెప్త్ కి వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొస్తారని ఒక క్లారిటీ లేదు, చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి 50కి ఇక్కడ 35, మాక్సిమం ఎవరైనా వెళ్తే 40 ఈ స్కోర్ లో మీరు తెచ్చుకుంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టే భావిస్తాను అనమాట. 35 అయితే మినిమం తెచ్చుకోవాలండి, 35 మినిమం తెచ్చుకోవాలి. 40 వరకు మాక్సిమం మీరు ఈ యొక్క జనరల్ అవేర్నెస్ లో మీరు వెళ్ళగలుగుతారు. మరీ తోపులు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే 40-45 ఆ లెవెల్లో మీరు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఓవరాల్ గా ఒక 25 అంటే ఒక 50-85 అంటే ఈ మధ్యలో మీరు స్కోర్ తెచ్చుకొని 85 నుంచి 90 ఆ మధ్యలో స్కోర్ తెచ్చుకుంటే మీకు ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి సేఫ్ గా ఉండేదానికి. మరి ప్రయత్నం అయితే చేయండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. మాక్సిమం లిమిట్ స్కోర్ తెచ్చుకునే దానికంటే ఒక 28-29, ఇక్కడ ఒక 28-29, ఒక 35 అనుకుంటే 35 అబోవ్ మించి ఇంకేమైనా స్కోర్ తెచ్చుకోగలిగితే మాక్సిమం స్కోర్ ఇక్కడ తెచ్చుకునే దానికైతే కవర్ చేయండి, రైట్? ఇంకొక విషయం ఏంటంటే నెగటివ్ మార్క్స్ ఉన్నాయండి. నెగటివ్ మార్క్స్ కూడా ఏంటంటే మామూలుగా లేవు. 0.33 మార్క్స్ కట్ ఆఫ్ అయిపోతాయి, అంటే కట్ అయిపోతాయి. మీరు ఎట్లా పడితే అట్లా SSCGD లాగా నేను ఏదైతే కట్ ఆఫ్ అంటే అన్ని అటెంప్ట్ చేయండి, ఈ ఎలిమినేషన్స్ మెథడ్ చూడండి, ఈ ప్రాబబిలిటీ మెథడ్స్ చూడండి అంటే ఇక్కడ వర్కౌట్ అయ్యేది కాదండి. ఇక్కడ వర్కౌట్ అయ్యేది కాదు. దానికి సంబంధించి కాన్సెప్ట్ నెక్స్ట్ ఏ విధంగా మనం పేపర్ అటెంప్ట్ చేయాలి అనేది నేను త్వరలోనే తెలియజేస్తాను. దయచేసి పక్కా చూడండి. ఖచ్చితంగా మార్క్స్ మీకు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటాయి అనమాట. నో డౌట్ ఆ ఎగ్జామినేషన్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద నీకు మంచిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దయచేసి మీకు పాసిబిలిటీ ఉంటే, రైట్? సో ఆ ఒక వీడియో అనేది చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ దయచేసి జాయిన్ అవ్వడం మర్చిపోద్దు. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ కాంటెంట్ ఒక లింక్ రూపంలో క్రియేట్ చేసి మీకు ఇన్స్టాగ్రామ్ లో ఇస్తున్నానండి. నేను ఏదైతే రీల్ చేస్తానో ఆ రీల్ కింద నేను చెప్పిన కోడ్ కామెంట్ చేశారంటే మీకు డైరెక్ట్ గా గూగుల్ డ్రైవ్ PDF అనేది మీకు వస్తాయి, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట, రైట్? దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దయచేసి RPF కోసము ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా సైనిక యాప్ లో ఇస్తున్నానండి. జాయిన్ అవ్వండి అండ్ ఫ్రీ టెస్ట్ అటెంప్ట్ కూడా చేసుకోండి. రెగ్యులర్ గా క్లాసెస్ అనేది అంటే ఫ్రీ టెస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట, రైట్? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ టైమ్స్ లో మీకు క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాను. జై హింద్.